वार्ड मेंबर लेट बाबू इधर ఒక్క నిమిషం అయిపోతాయి కూర్చోండి మేడం మేడం ఓకే సార్ వలరాజ్ ముందుకు ఓకే మేడం ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఓకే ఓకే కొంచెం మేడం ప్లీజ్ ఓకే ఒక్క సెకండ్ ఉండండి ఓకే సార్ ఒక్కసారి గారికి మేడం భారతి మేడం గారు సత్కరిస్తారు. ఓకే మేడం సర్పంచ్ అమరేందర్ రెడ్డి గారు ఎందుకంటే గతంలో మా నాన్నగారు చేసినటువంటి అభివృద్ధి పనులు చూసుకుంటూ నన్ను కూడా ఈరోజు నన్ను గెలిపించడం జరిగింది ధన్వాడ సర్పంచ్గా. నేను ఈ గ్రామానికి సేవ చేస్తానని చెప్పి ప్రజలందరూ నమ్మి నాకు ఓటు వేయడం జరిగింది. ఎందుకంటే ఈ గ్రామంలో ఈ గ్రామం ధన్వాడ గ్రామం చాలా వెనుకబాటుతనంగా ఉండడం జరిగింది. ఎందుకంటే గతంలో పార్టీలు వేరైనా ఏమున్నా సర్పంచులు వేరున్నా అవి వాళ్ళ మిస్అండర్స్టాండింగ్ అయ్యి వాళ్ళకి ఎవరు వచ్చిన గ్రామ పంచాయతీ నిధుల ద్వారానే ఈరోజు ఈ గ్రామ పంచాయతీ ఈ స్థితికి ఉంది అని చెప్పి ప్రజలు కూడా, ఎందుకంటే గవర్నమెంట్ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా మా నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మక్తెల ఎమ్మెల్యే శాసనసభ్యులు శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారి సహకారాలతో ఈ ధన్వాడను పచ్చని ధన్వాడగా పారిశుద్ధ్య రహితంగా చేస్తానని చెప్పి వీధి లైట్లు కానివ్వండి, చెత్త కుండీలు ఏర్పాటు చేయడం అనేది, ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అదేవిధంగా ఈ మెయిన్ రోడ్ నుంచి ఈ గాంధీ చౌక్ వరకు ముఖ్యంగా ఈ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ అనేది తేవాలని చెప్పి నేను మా ఎమ్మెల్యే గారితో కూడా మన గతంలో ఎలక్షన్లో వచ్చినప్పుడు కూడా ఆయనకు విన్నవించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో చాలా మౌలిక సదుపాయాలు కానివ్వండి, వనరులు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మాకు నారాయణపేట దగ్గరున్న ఇప్పుడు జిల్లా అవుతుంది, నారాయణపేట జిల్లా అయిన సందర్భంగా మాకు ధన్వాడకు కూడా ఒక గుర్తింపు తెస్తానని చెప్పి, ఎందుకంటే మనకు ఒక కలెక్టరు, మనకు ఎస్పీ గారు ఇంతమంది మనకు దగ్గరనే ఉంటారు కాబట్టి వాళ్ళకు అందుబాటులో ఉంటూ నేను ఈ గ్రామాన్ని వాళ్ళ దృష్టికి తీసుకుపోయి నేను వాళ్ళకు ఈ గ్రామ పరిస్థితులు కానివ్వండి, ఈ గ్రామ వసతులు కానివ్వండి వాళ్ళకు వివరించడం చాలా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడనే మన జిల్లా ఏర్పాటు అవుతున్నందున మనకు చాలా దగ్గరగా ఉంటుంది. అదేవిధంగా ధన్వాడ ప్రజలందరికీ నా యొక్క కృతజ్ఞత తెలుపుకుంటూ జై భారత్.